ఎస్, ఓకే ఫైన్. ఇప్పుడు మనకు మ్యాగ్నెటైజింగ్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వెక్టర్ అంటే ఏందో తెలిసింది, మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఏందో తెలిసింది, మ్యాగ్నెటైజేషన్ వెక్టర్ అంటే ఏందో తెలిసింది. దెన్ ఆఫ్టర్ దస్ if I insert some material, that material will be magnetized due to the field intensity. Then what is the net magnetic field is mu into H. Mu, that story, everything is I have explained. Our topic will be this only here. So what is happening inside that material? Depending upon the type of magnetization, how the dipoles are aligned along the direction of the magnetic field, they have divided into 3 parts. So paramagnetic materials, ferromagnetic materials, diamagnetic materials. Yeah. So materials are divided into 3 types depending upon the magnetization inside. అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అలైన్ చేసినప్పుడు లోపల రెస్పాన్స్ ఎలా ఉంది, వెదర్ ద డైపోల్స్ ఆర్ అలైన్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దర్ రెస్పాన్స్ ఎలా ఉంది అలైన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆపోజిట్ డైరెక్షన్, దాన్ని బేస్ చేసుకొని ద మెటీరియల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్. డయామాగ్నెటిక్ మెటీరియల్. So what is diamagnetism? So for example, you take the materials, let's say the values, I'll take from the NCERT book, the values of bismuth ki susceptibility values rastana nenu. Susceptibility values, bismuth will have the susceptibility value, దీనికి susceptibility value వచ్చేసి 166 into 10 power minus 5. Copper, it has a value, susceptibility value minus 9.8 into 10 power minus 6. Diamond, susceptibility value is equal to minus 2.2 into 10 power minus 5. Gold, susceptibility value is equal to minus 3.6 into 10 power minus 5. ఇలాగా సిల్వర్ దేనికైనా మనం రాసుకుంటూ పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ కూడా రాద్దాం. సిల్వర్ ససెప్టిబిలిటీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు minus 2.6 into 10 power minus 5. ఈవెన్ సిలికాన్ ఈజ్ ఆల్సో ఏ డయామాగ్నెటిక్ మెటీరియల్. ఓకే, ఇప్పుడు అసలు ససెప్టిబిలిటీ నెగిటివ్ వస్తుంది ఇక్కడ, అఫ్కోర్స్ స్మాల్ 10 power minus 5 ఆర్డర్. ఓకే, సో మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా వచ్చింది, μ0 into 1 plus xi into h. అంటే దాని మీనింగ్ ఏంటి, B is equal to μ0 h, నో ప్రాబ్లం. దట్ ఇంటర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏదైతే వచ్చిందో దట్ ఈస్ μ0 xi into h. సో దిస్ ఇస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. సో బికాస్ ఆఫ్ దట్ మ్యాగ్నటైజేషన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు μ0 into xi into h. సో దట్ లోపల డెవలప్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉందాయా అంటే నెగిటివ్ వస్తుంది కదా అది, అంటే ఆపోజిట్ టు ద మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, అంతేనా దాని మీనింగ్. సో ఆపోజిట్ వస్తుంది అన్నట్టు. సో దట్ మాలిక్యులర్ ఫీల్డ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మాలిక్యులర్ ఫీల్డ్ అబ్జర్వ్ చేద్దాం. సో దిస్ ఇస్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో డైపోల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అలైనింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, అఫ్ కోర్స్ ఇనిషియల్లీ దే ఆర్ ర్యాండమ్గా ఉంటాయి, ఫర్గాట్ అబౌట్ దట్. When I apply the magnetic field, all the dipoles are aligned in the opposite direction. Of course, ఎప్పుడు ఇలా పర్ఫెక్ట్ జరగదు, కొన్ని ఇట్లా ర్యాండమ్ ఓరియంటేషన్స్లో కూడా ఉంటాయి. ఈవెన్ 1, 2 కెన్ అలైన్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆల్సో. ఇలా ఓకేనా. ఈ పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం అనుకో, అప్పుడు ఏం కావాలి, xi -1 రావాలి. పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం అంటే B0 కావాలి కదా. పర్ఫెక్ట్ డయామాగ్నెట్ అన్నాం అనుకో, పర్ఫెక్ట్ డయామాగ్నెట్. సో అప్పుడు xi ఈజ్ ఈక్వల్ టు -1 రావాలా, B0 కావాలా. సో xi ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చి B0 కావాలా. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సూపర్ కండక్టర్.
A superconductor will have the susceptibility -1, or otherwise net magnetic field inside the magnetic superconductor is 0. ఓకేనా? అంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్గా ఎక్స్పెల్ చేసి పడేస్తారు అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని కానీ. సో ఇప్పుడు నేను ఇట్లా అప్లై చేస్తే అసలు లోపల ఏం జరగాల? వాట్ మస్ట్ బి హ్యాపెనింగ్ ఇన్ సైడ్? మరి నువ్వు ఇట్లా అప్లై చేసినావా, లోపల అవి ఏమవుతున్నాయి? దాంతో అవి ఇంటర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా డెవలప్ అవుతుంది. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంటర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈ డైరెక్షన్లో వస్తుంది. అంతేనా దాని మీనింగ్? ఇంటర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ విల్ బి ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. Molecular, because of magnetization, that is happening like this. And then that's what the meaning of susceptibility negative. So in the diamagnetic materials, the tiny magnets will align opposite to the direction of magnetic field. But of course, net మనం మాట్లాడినప్పుడు ఇదే డామినెంట్ ఉంటుంది. This will be the dominant. కాబట్టి నెట్ ఫీల్డ్ ఉంటుంది కాస్త కోస్తో. It is not completely zero. And then small there will be. Now think of the material of like another type, paramagnetic material. Paramagnetic materials, paramagnetism or paramagnetic material. So paramagnetism చూద్దాం. In case of paramagnetic materials, for example, if you see some values, if I take aluminum, the value of susceptibility is 2.3 into 10 power minus 5. Calcium susceptibility will be 1.9 into 10 power minus 5. Chromium, lithium, magnesium, platinum, tungsten, ఇంకా చాలా ఉన్నాయి. సపోజ్ నేను టంగ్స్టన్ రాస్తా లాస్ట్. ఇంకా టంగ్స్టన్ susceptibility is equal to 6.8 into 10 power minus 5. అంటే ఇప్పుడు ససెప్టిబిలిటీ ఏమొచ్చింది? ఇక్కడ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? అలైన్డ్ ఇన్ ద డైరెక్షన్. అంతేనా? సో ఈ ఫ్యాక్టర్లో ఇది పాజిటివ్ వస్తుంది. Xi పాజిటివ్ మీన్స్ దే ఆర్ అలైనింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దేర్ ఆర్ సమ్ మెటీరియల్స్. సో ఇనిషియల్గా ర్యాండమ్ ఓరియంట్ అయినా వెన్ ఎవర్ ఐ స్విచ్ ఆన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ టువర్డ్స్ రైట్, సో దే అలైన్ ఇన్ దిస్ డైరెక్షన్. They align in this direction. So ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో వాట్ వి నోటీస్ హియర్, సో ఎక్స్టర్నల్ అదే లోపల ఉన్నటువంటి మెటీరియల్ వల్ల అలైన్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. సో మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నటైజేషన్ ఫీల్డ్ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. ఓకే, మ్యాగ్నెటిజం ఆ మెటీరియల్ వల్ల వచ్చినటువంటి ఫీల్డ్, ఎక్స్టర్నల్ ఫీల్డ్ విల్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో హియర్ డైపోల్స్ విల్ బి అలైన్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అంటే ఒకటి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా అలైన్ అయి ఉండొచ్చు. బట్ మెజారిటీ కాంట్రిబ్యూషన్ నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏముండాలా? దట్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇక్కడ నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమైంది? దట్ ప్రొడ్యూసెస్ ద ఫీల్డ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది. ఇలాంటి మెటీరియల్స్ని పారామాగ్నెటిక్ మెటీరియల్స్ అని మనం అంటాం. నౌ వన్ ఫ్యాక్టర్ కమ్స్ హియర్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని నేను అప్లై చేయడం వల్ల ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏం చేస్తుంది? డైపోల్స్ అన్నింటినీ ఒక డైరెక్షన్లో అలైన్ చేయడానికి ట్రై చేస్తుంది. నౌ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద టెంపరేచర్? ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. సో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఇప్పుడు నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటే థర్మల్ ఎనర్జీ వచ్చేసినట్టేనా? సో థర్మల్ ఎనర్జీ ఏం చేస్తుంది? మళ్ళీ ర్యాండమ్ ఓరియంటేషన్ చేస్తుంది. సో వెన్ వీఆర్ గివింగ్ టెంపరేచర్ మీన్స్ దెర్ ఈజ్ ఎ థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ Boltzmann constant multiplied by temperature T, kT. This is the thermal energy. What is the magnetic energy? Magnetic energy. So that is minus mu dot B. Antena? So now there is a competition between thermal energy and magnetic energy. Thermal energy try to align the dipoles in the direction of external magnetic fields, that is magnetizing fields, but
మ్యాగ్నెటైజింగ్ ఫీల్డ్, అది మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏం చేస్తుంటుంది, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో డైపోల్స్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటుంది. బట్ థర్మల్ ఎనర్జీ ఏం చేస్తుంటుంది, సో ర్యాండమ్ మోషన్ ట్రై చేస్తుంది. ఓకే, అది ర్యాండమ్ అవ్వడానికి ట్రై చేస్తుంటుంది. నౌ దెర్ ఈస్ ఎ కాంపిటీషన్. సో ఇఫ్ థర్మల్ ఎనర్జీ ఈస్ మోర్ దాన్ దట్ ఆఫ్ దట్ magnetic energy, then susceptibility will decrease, that is magnetization will decrease. So magnetization decrease ante susceptibility will decrease, antena. So magnetization anadi temperature paina obvious ga effect avutadi. So the magnetization M is inversely proportional to temperature, లేదా magnetization అన్న ఒకటే లేదా susceptibility అన్న ఒకటే, అది కాబట్టి M is equal to xi h కదా మనం అనేది, M is equal to xi h. So we can say simply xi is inversely proportional to temperature. Xi is inversely proportional to temperature. More is the temperature, less will be the susceptibility. Less is the, of course h is constant. So less is x means susceptibility means less is the magnetization. So magnetic field intensity తగ్గుతూ ఉంటుంది. Okay. So if I plot xi versus temperature graph, this is the temperature versus xi. The graph will looks like this. Rectangular hyperbola అంటారు దాన్ని. It's a rectangular hyperbola. So this is known as the Curie's law. This is known as the Curie's law in paramagnetism. Curie's law in paramagnetism. So Curie's law talks about magnetization vector is changed with increase in the temperature. So magnetization vector లేదా magnetism is inversely proportional to the temperature, లేదా susceptibility is inversely proportional to the temperature, and of course directly proportional to the applied field. అది కామన్ వన్, ఎవరికైనా తెలుసు. దట్ ఈస్ M is equal to xi h. అంటే if you increase h, then automatically M will increase. That is not the task here. I want to study field constant పెట్టేద్దాం. సో కరెంట్ ఇన్ ద సోలనాయిడ్ కాన్స్టెంట్ గురించి చేద్దాం. నో టెంపరేచర్ ఇంక్రీజ్ చేద్దాం. సో మామూలుగా మీరు చూసే ఉంటారు, అంటే సపోజ్ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ పారామాగ్నెటిక్ కాదు, ఐరన్ పీసులు తీసుకొని జస్ట్ ఇలా ఒక మ్యాగ్నెట్ మీద అలా కాసేపు రుద్దారనుకోండి, అది మ్యాగ్నెట్ అయిపోతుంది, అంతేనా. దాన్ని మీరు హీట్ చేస్తే దెన్ అగైన్ ఇట్ లూజెస్ ద ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్టింగ్ ఐరన్ పీసెస్. దాన్ని హీట్ చేయడం వల్ల ఏమవుతుంది, సో ర్యాండమ్ మోషన్ అయిపోతుంది. ఎలక్ట్రాన్స్ యొక్క ర్యాండమ్ మోషన్ వచ్చేసిందంటే ఏంటి, ద డైపోల్స్ విల్ నాట్ అలైన్ అలాంగ్ ద డైరెక్షన్. మళ్ళీ అలైన్ కావాలంటే మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెంచాలి లేదా టెంపరేచర్ తగ్గించాలి. ఓకే, సో ఇన్ దిస్ యాక్సెప్ట్ దే లాస్ట్ వాట్ ఇస్ ద పారామాగ్నెటిజం. పారామాగ్నెటిజంకి xi వాల్యూస్ ఎలా ఉంటాయి, పాజిటివ్ బట్ స్మాల్. హియర్ ఇట్ ఈస్ నెగటివ్ డైరెక్ట్లీ ఇంకా. ఓకేనా. సో వాట్ అబౌట్ μr వాల్యూ, μr ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ xi కదా. సో μr అనేది ఎప్పుడు పాజిటివే. ఓకేనా. సో ఈ రెండు రాసుకో, దెన్ విల్ గో ఫర్ ద ఫెర్రోమాగ్నెటిజం. సో ఫెర్రోమాగ్నెటిజంకి వెళ్దాం.